హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీ అందరూ బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది. సో థ్యాంక్ యూ. సో అలాగే నేనైతే చాలా బిజీగా ఉన్నాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. సో ఇప్పుడైతే కొత్తిమీర పచ్చడిని అయితే మా ఇంట్లో చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కొత్తిమీరలో ఉన్న వేళ్ళను అలాగే గడ్డి పరకలు ఏమైనా వేస్టేజ్ ఉంటే అవి తీసేసి కట్ చేసుకున్నాము. అందులోకి ధనియాలు అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయ, అలాగే కట్ చేసుకున్న ఎండుమిర్చి, కట్ చేసుకున్న టమాటాలు, తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని మనం తీసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని తర్వాత బ్యాండీని అయితే పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఈ ధనియాలని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుని మన వీడియోస్ నేరుగా మా నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ధనియాలని బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఇదే ఫ్రెండ్స్ మా కిచెన్ రూము. లోపల చాలా చీకటిగా అయితే ఉంటుంది. మేమైతే బయటకు అయితే అవుట్పుట్ ఇవ్వడానికి అయితే మేము బయట అయితే వంటలు చేసి పెడుతున్నాం ఫ్రెండ్స్. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే సపరేట్గా తీసుకున్నాము. అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా మనం ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లో పక్కకు తీసి పెట్టేసుకోవాలి. అదే బ్యాండీలో ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న కొత్తిమీరని అందులో వేసేసుకున్నాము. వేసేసుకుని మొత్తం పచ్చివాసన అంతా పోయి బాగా దగ్గరగా అయ్యి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మూత ఇలా క్లోజ్ చేసి తీసిన తర్వాత చూసారా ఫ్రెండ్స్, దగ్గరగా అయితే అయిపోయింది. ఇంకొకసారి బాగా అయితే తిప్పేసుకుని తర్వాత ఇందులోనే జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకున్నాము. వేసేసుకుని గరిటెతో అయితే ఒకసారి బాగా అయితే తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మరి మిగిలినవి ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పట్టుకున్నాము. తర్వాత టమాటా ముక్కలను కూడా అందులో వేసేసుకుని బాగా కళ్ళుప్పు వేసుకుని టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసుకుని మిక్సీ జార్లో మిక్సీ చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత దీన్ని సపరేట్గా తీసుకుని కొత్తిమీరని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. రెండు ఒకసారి అయితే మిక్స్ అవ్వలేదు. సో లాస్ట్ టైం అయితే అందుకే మేము సపరేట్గా వాటిని మిక్స్ చేసాము. ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకోవడమే ఫ్రెండ్స్. పోపు దినుసులు, ఎండుమిర్చిని చిన్న ముక్కల కింద చీల్చుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకుని దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఒకసారి తిప్పేసుకుని తర్వాత ఫ్రెష్గా 2 కరివేపాకు రెబ్బలను కూడా వేసేసుకుని ఇప్పుడు ఈ తాలింపులో మనం మిక్స్ చేసుకున్న ఈ కొత్తిమీర పచ్చడిని వేసేయడమే ఫ్రెండ్స్. సో అంతా మిక్స్ చేసిన దాన్ని మనం తాలింపు అయితే పెట్టుకుని మొత్తం ఒకసారి అయితే తిప్పేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రైస్లో అయితే మనం టేస్ట్ చేసేద్దాం. వేడివేడి అన్నంలో ఈ కొత్తిమీర పచ్చడి పెట్టుకుని తింటే అబ్బా చాలా బాగుంది ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.